నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో మరీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి యొక్క అంశం తీవ్రస్థాయిలో కాకని రేపుతోంది. అంటే ఆ ఒక రకంగా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జగడం చేస్తూ ఉన్నాడు, అంటే ఆ పార్టీతో జగడం చేస్తూ ఉన్నాడు, అంటే ఆ పార్టీ విధానాలతో. ఇప్పుడు ఆయన ఒకప్పుడు లాయలిస్ట్గా ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు ఆ పార్టీలో ఇతరులు, అంటే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకే పదవులు అనే అంశం మీద ఆయన కొంత జగడం చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరోవైపు స్పష్టంగా ఆయన నిరసన గతంలో కూడా తెలియజేశాడు. మంత్రి పొంగులేటి దగ్గర ఆయన నిరసన తెలియజేశాడు. అనేక సందర్భాల్లో ఓపెన్గానే బ్లాస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మరోసారి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ దగ్గర ఆయన బ్లాస్ట్ అయిపోయాడు. సో ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది, రాజకీయ వర్గాలు అతిపెద్ద చర్చకు దారితీసింది. సో ఇప్పుడు ఒక రకంగా చూస్తే అక్కడ ఏం జరుగుతోంది జగిత్యాల రాజకీయంలో అని కనుక చూస్తే, ఒక రకంగా 4 దశాబ్దాలకు పైగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సొంత పార్టీ నేతల తీరుపైన ఇప్పుడు జీవన్ రెడ్డి మండిపడుతూ ఉన్నారు. అంటే వలసదారులను ప్రోత్సహిస్తూ అసలు సిసలైనటువంటి పార్టీ శ్రేణులను, కార్యకర్తలను కూడా విస్మరిస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీపావళి పండుగ రోజే మంత్రి ముందు అధిష్టానం తీరును ఏకి పారేశారు జీవన్ రెడ్డి. మరి పట్టాదారులమైనటువంటి తమను విస్మరించి కౌలుదారులుగా పెంచి పోషిస్తున్నటువంటి తీరును సరికాదంటూ కూడా నిలదీసినటువంటి సందర్భం. సో ఇప్పుడు జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి కలకలం రేపుతూ ఉన్నాయి రాజకీయ వర్గాల్లో. సో మీరు మమ్మల్ని హలాల్ చేస్తూ ఉన్నారు, దీనికన్నా ఒకేసారి జట్కా ఇవ్వాలని మంత్రి అడ్లూరి తోటి జీవన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున సరికొత్త చర్చకు దారితీసినాయి. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైందని స్పష్టంగా చెప్పక తప్పదు. అయితే ఈ మధ్య కాలంలో స్పీకర్ నోటీసులు ఇచ్చినప్పుడు కూడా తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని డాక్టర్ సంజయ్ కుమార్ వివరణ ఇచ్చారు. అయితే వలసవాదుల్ని ప్రోత్సహించడం ఎందుకు అని ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం మంచిది కాదంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మొదటి నుంచి బాహటంగానే వ్యతిరేకిస్తూ ఉన్నారు. డాక్టర్ సంజయ్ కారణంగా మారినటువంటి సమీకరణాల నేపథ్యంలో అప్పట్లోనే జీవన్ రెడ్డి కొంత అలకపోనారు. దీంతో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, అట్లాగే ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు జీవన్ రెడ్డితో సంప్రదింపులు జరిపి ఆయన కొంత సద్దు మణిగించినట్టుగా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్నటువంటి జీవన్ రెడ్డి కొంత ఆగ్రహాన్ని, కొంత కట్టడి చేసుకోలేకపోతున్నటువంటి సందర్భాలే ఉన్నాయి. దీంతో ఆయన సమయం వచ్చినప్పుడల్లా తన అనుచరులతో కలిసి మంత్రి అడ్లూరిని తాజాగా కలిసి కొంత ఆవేదన వెలిబుచ్చినటువంటి నేపథ్యం. అంటే పార్టీతో అనుబంధం పెనవేసుకున్నటువంటి తమను విస్మరించి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి తీరు ఎంత మాత్రం సమంజసం కాదనేది ఆయన భావన. అంటే నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా అన్యాయం కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు చేస్తున్నారనేది కూడా ఆయన సీరియస్ అయినటువంటి సందర్భం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వారికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టడం ఏంటన్నది జీవన్ రెడ్డి ప్రశ్న. అంటే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, చొప్పుదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ అనుచరులు కొంత నామినేటెడ్ పదవులకి వాళ్ళకి ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కొంత నైరాశ్యానికి గురి చేస్తుందని జీవన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. అంటే సుదీర్ఘకాలంగా పార్టీలోనే కొనసాగుతున్నటువంటి తమను కాదని, అంటే వాళ్ళని పట్టించుకోకుండా అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళ అనుచరులకి గుర్తింపు ఇస్తున్నారు. వీళ్ళకి కాంగ్రెస్ పార్టీలో కష్టపడినటువంటి వాళ్ళకి 10 ఏళ్ళ అధికారంలో లేనప్పుడు కష్టపడినటువంటి వాళ్ళకి గుర్తింపు లేకుండా చేస్తున్నారు అనేది ఆయన ఆవేదన. అంటే ఇలాంటి విపత్కర పరిస్థితులు సరికాదని, తనకు ఖచ్చితంగా అనుచరులకు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని విడదీయలేదని, వారికి తన ఖచ్చితంగా ఆత్మీయత వారి మధ్య చాలా సుదీర్ఘంగా ఉంటుందంటూ కూడా ఆయన వ్యాఖ్యం చేశారు. అట్లాగే ఓటమి చవి చూసినటువంటి అంశం పైన కూడా అడ్లూరితో జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత సంచలనంగా మారుతున్నాయి. అంటే మీరు కూడా ఓడిపోయినటువంటి గెలిచిన వారే కదా అని కూడా జీవన్ రెడ్డి మంత్రిని ఉద్దేశించి కామెంట్ చేయడం, అట్లాగే జీవన్ రెడ్డి వరుస ఓటమి పాలయ్యారన్న విషయాన్ని అధిష్టానం పెద్దలు పదే పదే అంటున్న విషయాన్ని కూడా ఆయన దృష్టికి వచ్చి ఉంటుందని ఈ వ్యాఖ్యను బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఏది ఏమైనా మాజీ మంత్రి జీవన్ రెడ్డి అయితే మాత్రం ప్రస్తుతమైన ఆవేదన రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీసింది. మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఒకసారి జీవన్ రెడ్డి స్పష్టంగా అడ్లూరి లక్ష్మణ్తో మాట్లాడినటువంటి వీడియోని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ ఫలాలు ఎవరు అనుభవించాలి? కష్టపడ్డ కార్యకర్త వాడే పడుస్తారు అంటున్నా. 10 ఏళ్ళు ఏదైతే మమ్మల్ని అరిగోత పెట్టుకుని ఏది ఇస్తుందో, ఇవాళ మళ్ళీ ఏది ఇస్తున్నదో మళ్ళీ మాకు పెత్తనం చేస్తా. అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్. అభివృద్ధి కాంగ్రెస్ వాడు చెప్తా, మీరు అభివృద్ధి చేయరా, మీరు మంజూరు చేయరా? మీరు అట్లయితే సిద్ధాంతం పెట్టుకున్నారా? ఓన్లీ పార్టీ ఫిరాయింపు చెప్తే పని చేస్తా అని చెప్పని పెట్టండి, బోర్డు పెట్టండి. పార్టీ ఫిరాయింపుదారులకి అవకాశం, ప్రతిపాదన. అట్లయినా కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నది ప్రభుత్వం కాదు సార్. రాజకీయ క్లారిటీ ఉండాలి.
ఇప్పుడు మనం యుద్ధం చేస్తుంటే మనం ఎవరితో యుద్ధం చేస్తున్నాం అనేది క్లారిటీ ఉండాలి ఉండదు సార్. మనం ఏ పక్షం ఉన్నాం మనం? శత్రుపక్షం వచ్చి మనం పక్కన సొచ్చి వాడు పక్కన బల్లెం పెట్టి కొడుతుంటే ఎక్కడికి వెళ్ళి కొట్లాడతాం? ఏముంది నువ్వు కొట్లాడతాం? మన ప్రత్యర్థి వచ్చి మనం పక్కన వచ్చేది ఇస్తుందో పక్కన బల్లెం పెట్టి కొడుతుంటే నువ్వు ఎట్లా ఎవరిగా కొట్లాడతావు? అభివృద్ధి అంటే ఏంటి? మీరు పార్టీ ఫిరాయించి చెప్తే అభివృద్ధి చేస్తాం తప్ప మీరు చెప్తే చేయరా? అంటే మాకు కనీసం ప్రతిపాదించే ఆలోచన లేదు సార్. మాకు కాంగ్రెస్ లో తెలివిలేదు రాజ్యం ఎట్లా చేయాలను. కాంగ్రెస్ లో తెలివిలేదు సార్ రాజ్యం ఎట్లా చేయాలను. మాకు ఎట్లా పొట్టు నింపుకోవాలో మాకు తెలియస్తారంటూ నేను ఇప్పుడు మొత్తం జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో వాడు ఎవడో అదేంటి బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాడు పొట్ట నింపాలి. వాడు ఎవరు సార్ అడుగుతున్నాను? దయచేసి ఒకటి పెట్టండి. హూ ఇస్ దిస్ గౌరీ శంకర్ ఇన్ఫ్రా బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్? మున్సిపాలిటీలో వర్క్ వచ్చినా వాడే చేయాలి, వాటర్ వర్క్స్ వర్క్ వచ్చినా వాడే చేయాలి, గోదాములు వచ్చినా వాడే చేయాలి. ఏ సార్ మరి చేసుకోవాలి బతకని మనకి ఆశ ఎక్కున్నట్టు బతకని సార్. కనీసం మా రాజకీయ హక్కులు మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం సార్. మేమంటే మా రాజకీయ హక్కులు అడుగుతున్నాం. మా 4 దశాబ్దాల పోరాటాల ఫలితం సార్ ఇది అంటున్నాను నేను. ఇది మా 4 దశాబ్దాల పోరాట ఫలితం సార్ అంటున్నాను నేను. వెళ్ళిపోతుంది సార్ వారం 10 రోజులు ఎలక్షన్ కాగానే ఏదో ప్రభుత్వ పార్టీ ఏది నిర్ణయం తీసుకుంటుంది. కానీ మనిషిని ఏదైతుందో మానసికంగా హింసించద్దు సార్. మమ్మల్ని మీరు మానసికంగా హింసిస్తున్నారు. ఎవరైతే కాదని ఒకటికి కథం చేయి సార్ అంటున్నాను. ఎవరైతే నిర్ణయించుకో ఆ పాపం వాళ్ళ దక్కుతుంది సార్. ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ మీకు విశ్వాసం లేదు మనకి ఎంత కనబడుతుంది? వీళ్ళు 20 మంది సభ్యులు ఎక్కువ ఉన్నారు సార్ అధికంగా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ కును బీఆర్ఎస్ మధ్య వ్యత్యాసం ఏదైతున్నదో ప్రతిపక్షాల మన మధ్య 20 సంఖ్య ఉంది సార్ అంటూ నేను. ఎంఐఎం ఇండిపెండెంట్ పక్కన పెట్టండి. మన పార్టీని మనం చక్కగా చూసుకోకుండా నేను వాడేవన్నా తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటే ఇప్పుడు ఏమైనా మంచిదంటే కాంగ్రెస్ మీరు అది చేస్తాను కదా సన్నగా అర్థం కాదు. ఢిల్లీలో కూడా ఈ విషయం చెప్తుంది కదా సార్. కేసీ వేణుగోపాల్ ఇన్ఛార్జ్ ఈ విషయం చెప్తుంది. పార్టీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయంలో అరే గంగది నువ్వే నన్ను చేసింది ఇట్లా. శ్రీధర్ బాబు నన్ను సత్యం చెప్తున్నా మానసిక హింస గురి కావడానికి కారణం ప్రధానంగా శ్రీధర్ బాబు గారు 1 లక్షల మరి ఇల్లు ఇస్తారని చెప్పండి. ప్రాబ్లం చెప్తున్నాను. ఆల్రెడీ తెలిపిస్తుండే వట్టి నన్ను ఏదైతుందో ఆ మేకలుగా ఇట్లా బలిచ్చినట్టు ఇచ్చినట్టుండే. పార్టీ ఖర్చు పని చేసిన వాటి మీరు మీకు దుఃఖం జరగద్దని మరి ఏమైంది జడ్జిమెంట్ ఏమైంది అంటున్నా ఏమైంది అంటున్నా 50 సంవత్సరాల కాలమే కాదు సార్. నేనేమంటున్నా నా కొరకు అడుగుతుంది నాకే పదవి అక్కర్లేదు మీ గురించి కాదే దయచేసి నాకే పదవి అక్కర్లేదు. మీ గురించి మనం చెప్పిన మా ఊళ్ళకు నాకు కావాలంటే 24 గంటలు పట్టుకొస్తా అని చెప్పి నేను 24 గంటలు బుక్ ఎక్కేస్తా అని చెప్పి నేను. నాకు కాదే నా కార్యకర్త హక్కుల్ని కాపాడాలి మరి. సో చూశారు కదా అడ్లూరి లక్ష్మణ్తో జీవన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య. ప్రస్తుతం ఈ వ్యాఖ్య గురించి నిజంగానే కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని విస్మరించడం సరైందా కాదా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.